పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను ఢిల్లీలో ఈరోజు డేటు జూలై 28వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా నేను ఢిల్లీలో వెతకలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ వేయించి మరి నేను చాలా అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరిగింది. మా వీడియోస్ కొత్త సోళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి. ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బళ్ళు అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తూ ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్ చూసి అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాను. తక్కువ బడ్జెట్లో నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను మెయింటెనెన్స్ అయితే చేస్తూ ఉన్నాను. క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటే నేను మన కస్టమర్లకు అయితే ఇప్పిస్తూ ఉంటాను. మా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను పెడతా ఉంటాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఇయర్ని బట్టి ఎక్స్షోరూమ్ ప్రైస్ని బట్టి అది ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఆన్లైన్ అమౌంట్, ఆన్లైన్లో ఎంతో చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి డీలర్ వెహికల్ అయితే కాదు, డైరెక్ట్ ఓనర్ వెహికల్. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ అవుతుంది. బండి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్కి వచ్చేసి ఫస్ట్ ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నిన్న ఒక వెహికల్ అయితే నేను మన హోండా శాంట్రా అయితే ఒక వెహికల్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. అడ్వాన్స్ వేసిన తర్వాత నాకు చాలా అంటే చాలామంది ఆ వెహికల్ కోసం అయితే ఫోన్ అయితే చేసినారు. ఎందుకంటే ఒక్కసారి అడ్వాన్స్ ఎవరైతే ఫస్ట్ అయితే వేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది డీటెయిల్స్ ఇంకా డెలివరీ అయితే నేను తీసుకోలేదు. అది కూడా నేను అన్న వాళ్ళు ఇంకా హాఫ్ అమౌంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ డెలివరీ తీసుకుని ఎవరికి ఇచ్చినాను, ఆ వెహికల్ ఎంతకి ఇచ్చినాను అనేది ఒక వీడియో అయితే తీస్తాను. మా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ ద్వారా అయితే పంపించడం అయితే జరుగుతుంది. మీరు ఢిల్లీకి వచ్చి చూసుకున్నా కానీ అలాగైతే ఉంటుంది. నేను పంపించినా కానీ అలాగైతే ఉంటుంది. వెహికల్ విషయంలో ఉన్నట్టు చెప్పి నేను మన కస్టమర్లకు అయితే మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. రీడింగ్ చూసుకున్నట్లయితే 58,000. గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్ డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే మన సిల్వర్ కలర్. మన ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట, ఎటువంటి రషింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్ ఉన్నాయి. మన ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ ప్యాకింగ్ అయితే ఉన్నాయి. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట, ఎటువంటి రస్టింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. మన ఫ్రంట్లో చూసుకున్నైతే ఒక 70% టైల్ అవుతున్నాయి. బ్యాక్ చూసుకున్నైతే ఒక 50% టైల్ అవుతున్నాయి. ఎటువంటి రస్టింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. మన రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ, ఫ్రంట్లో కానీ బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాదు. ఫ్రంట్ బ్యాక్ కానీ, మన డోర్లో కానీ, లెఫ్ట్ సైడ్ డోర్లో కానీ, రైట్ సైడ్ డోర్లో కానీ బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాదు. బండి చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి హోండా i10 స్పోర్ట్స్ మోడల్. హోండా i10 స్పోర్ట్స్ మోడల్ 2018 సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 2,75,000 అయితే చెప్తా ఉన్నారు. 2,75,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగా ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే నాకైతే ఫోన్ అయితే చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఒకసారి క్వాలిటీ కోసం అయితే నేను ఫస్ట్ బానెట్ అయితే ఇంజన్ అయితే నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. వీడియో కొంచెం తొందరగా అయితే క్లోజ్ అయితే చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్షం అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఫుల్ వర్షం అయితే కురుస్తూ ఉంది. చూసుకోవచ్చు మన ఇంజన్ ఒక పొజిషను. చూసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. ప్రతిదీ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ అంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. ఇది మన కలర్ చూసుకున్నైతే మన సిల్వర్ కలరు. చూసుకోవచ్చు మన ఫ్రంట్లో చూసుకున్నైతే ఒక 70% టైల్ అవుతున్నాయి. డోర్ యొక్క పేస్టింగ్ నేను చూపిస్తా ఉన్నాను, చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ ఇది మన రన్నింగ్ బోర్డు.
సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి, చేంజ్ చేసి కలిసి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు క్వాలిటీ. మన స్టీరింగ్ కంట్రోల్ 58,000 రీడింగు. మన గేర్లు చూసుకున్నైతే మాన్యువల్, మన కంపెనీ మీ పేరు. ఏసీ కూడా చాలా చిల్డ్ అయితే వస్తుంది. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి. ఈ డోర్ పేస్టింగ్. రూపుడు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, చూసుకోవచ్చు. మన బ్యాక్ టైర్ చూసుకుంటే 50% టైల్ అయితే ఉన్నాయి. నేను డిక్కీ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. హోండా i10 స్పోర్ట్స్. డిక్కీ ఎటువంటి రస్టింగ్ అనేది లేదు డిక్కీలో, చూసుకోవచ్చు. చూసుకోవచ్చు రూఫ్. వీడియో రక పేస్టింగ్ నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. ఆకాష్, ఈ వెహికల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ అక్షం, ఏసీ. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, కంపెనీ మీకు పేరు. ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లో అవుతున్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి హోండా గ్రాండ్ i10 స్పోర్ట్స్ 2018 సెకండ్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకుంటే 58,000, గేర్ చూసుకుంటే మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకుంటే సిల్వర్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి 2,75,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ అవడం అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అని కూడా చెప్పేసాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ కాకుండా కానీ మీకు వేరే వెహికల్ ఏమైనా కావాలనుకుంటే, నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు 5,000 కానీ 10,000 కానీ అడ్వాన్స్ చేస్తే అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ని బట్టి అది 1 వీక్ 4 డేస్, 1 వీక్ 10 డేస్. నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి అదే మనగా ఎత్తలాడుతూ ఉంటాను. 4 డేస్, 1 వీక్, 10 డేస్, 15 డేస్, 20 డేస్ అలా టైం తీసుకుని మీకు ఆ బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ అంటేనే మీకు ఫోటోస్, వీడియోస్ అయితే పెడతా ఉంటాను. ఇప్పుడు చాలామంది కూడా OLXలో అయితే చూసుకొని నాకైతే ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక బండికి వెళ్ళి చెక్ చేయడానికి మాత్రం ఒక 2,000 రూపాయలు అయితే తీసుకుంటా ఉన్నాను. బండి దగ్గరికి వెళ్తా ఉన్నాను, బండి మొత్తం చెక్ చేసుకుంటున్నాను. ఆ బండి తీసుకెళ్ళినా వద్దా అనేది కూడా నేను చెప్పిస్తా ఉన్నాను. ఒకవేళ తీసుకునే పాట అయితే దాంట్లో వర్క్ ఏమేమి ఉంది అనేది ఏమేమి ఉంది అనేది కూడా నేను మొత్తం ఉన్నట్టయితే నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ బండి కుదిరితే మాత్రం నేను కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెక్కలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్.